జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రేకింగ్. దేవరకద్ర మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దేవరకద్ర మున్సిపాలిటీలో మొత్తం మనకి 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ 6 వార్డుల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 4 వార్డులు, బీజేపీ 1, ఇతరులు 1 వార్డులో అయితే గెలిచారు. దేవరకద్ర మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకైతే రిజర్వ్ చేశారు. మరొక మున్సిపాలిటీ దేవరకద్ర మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ తన జెండా పాతినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలను చూస్తున్నాం. ఈ మున్సిపాలిటీ కూడా అంటే దేవరకద్ర మున్సిపాలిటీ కూడా మనకి కాంగ్రెస్ పార్టీ వశం చేసుకుంది. ఇక్కడ మొత్తం మనకి 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డుల్లో సగం 6 వార్డులని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 4 వార్డులనేమో బీఆర్ఎస్, బీజేపీ ఒక చోట, ఇతరులు 1 వార్డులో మొత్తం 12 వార్డులకు సంబంధించిన ఫలితాలు ఇవి. దేవరకద్ర మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఓకే, మరొకటి కాంగ్రెస్ ఖాతాలో పడిందని చెప్పొచ్చు మున్సిపాలిటీ. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఎక్కడ చూసినా సరే మేము చెప్పడానికి కూడా కాంగ్రెస్ కైవసం మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందనే చెప్తూ ఉన్నాము. ప్రజెంట్ ఇంకా పూర్తి ఫలితాలు రాకపోయినా లీడ్స్ లో అయితే మనకి కాంగ్రెస్ ఫిగర్స్ అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి ఇట్లాగే కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఫైనల్ కి వచ్చినప్పటికి ఏదైనా తారుమారయ్యే అవకాశం ఉందా? వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ గా ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. నేను మీ డిబేట్ లోనే ఇంతకు ముందు కాంబోజ్ గారితో మాట్లాడుతూ చెప్పాను. నేను ఖచ్చితంగా మేము స్వీప్ చేయబోతా ఉన్నాం. మోర్ దాన్ 66%, అంటే మోర్ దాన్ దగ్గర 80-90% వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాను. మాకంటే ఒక్క సీటు ఎక్కువ కొట్టినా కూడా గుండు కొట్టించుకుంటాను కూడా నేను చెప్పాను ఆ రోజు. వారు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మీ సమక్షంలో నేను కూడా కొట్టించుకుంటా అని చెప్పిన. ఎక్కడున్నాడో కాంబోజ్ నన్ను గుర్తుపట్టాలి. నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు ఆల్రెడీ ఓట్లు వేయడం జరిగింది, లెక్కింపు కూడా సగానికి వచ్చింది, ట్రెండ్స్ బయటకు వచ్చినాయి, వాస్తవంగా తెలిసిపోతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ తెలిసిపోయింది. ఇక్కడ వాస్తవం ఏంటంటే, నర్సయ్య గారు ఒక్క నిమిషం, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఇది మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రేకింగ్. తొర్రూరు మున్సిపాలిటీని అయితే ఇక్కడ బీఆర్ఎస్ గెలుచుకుంది. గ్యాప్ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ తన ఖాతాలో ఒక మున్సిపాలిటీని అయితే వేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ ఇక్కడ మొత్తం మనకి 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డుల్లో బీఆర్ఎస్ అయితే 9 వార్డులను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 7 వార్డులను అయితే గెలుచుకుంది. తొర్రూరు మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పోటీ అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీని అయితే బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ మొత్తం 16 వార్డులు అయితే ఉన్నాయి. ఈ 16 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల అయితే గెలుపొందారు. నర్సయ్య గౌడ్ గారు, చూస్తున్నాం కదా ఫలితాలు. ఓకే, అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ కి కాస్త ఎడ్జ్ కనిపిస్తూ ఉన్నా ప్రెసెంట్ వరకు బీఆర్ఎస్ కూడా మేము ఉన్నామంటే ఒక్కొక్క మున్సిపాలిటీల్లో గెలుపొందుతూ ముందుకు వెళ్తున్నారు. మేడం నేను ఏమంటున్నా, మేము మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని అప్పుడు చెప్పినాం, ఇప్పుడు కూడా అదే కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ కు గుండు సున్ను వస్తుందని నేనేం చెప్పలేదు. కాకపోతే తన ప్రభావాన్ని కోల్పోయి ఎక్కడో ఉన్నా అనిపించుకునే స్థాయిలో వాళ్ళు ఉంటారు. నేను చెప్పాను, ఆ 3 సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు అక్కడనే కాన్సన్ట్రేట్ వాళ్ళు చేసిర్రు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ అక్కడ కాన్సన్ట్రేట్ చేసిర్రు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లేరు. వాళ్ళ ఆలోచన కూడా అట్లా లేదు. ఎంతో కొంత తీసుకొని మేము ఉన్నాము అనిపించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను అంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంది 7 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ అవకాశం లేదు. కాకపోతే వీళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే 1-2 కొట్టుకపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుత ట్రెండ్ చూస్తే. మాకు ఇట్లాగూ ఖచ్చితంగా 5 కార్పొరేషన్లు మాకు ఖచ్చితంగా వస్తాయి. ఇక మిగతాది మనం చూడాలి. అంటే పూర్తి ఫలితాలు వస్తే అందులో కూడా మాకేమైనా అవకాశం ఉందో చూస్తాం. ఇక్కడ 116 దగ్గర మోర్ దాన్ 70%, 80% మాకు ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కొన్ని గెలిచినవి కనిపిస్తున్నాయి. మేము గెలిచిన దాంట్లో సగంలో బీఆర్ఎస్ ఉన్నది. ఇక బీజేపీ అయితే అక్కడెక్కడో అట్టడుగున ఎక్కడో ఉండిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అంటే చూసుకుంటే బీజేపీ కన్నా ఇతరులు సాధించినటువంటి వార్డులు ఎక్కువగా ఉన్నాయి మున్సిపాలిటీ. వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పినంటే, మాకు గ్రామ పంచాయతీలలో ఇండిపెండెంట్ గుర్తు కాబట్టి మేము తక్కువ వచ్చినాయి, కానీ ఇప్పుడు మా గుర్తు ఉంటది, కారు గుర్తు, మొత్తం గుద్దేసి మొత్తం 116 మాకేస్తారన్నట్టు మాట్లాడి సవాల్ చేసి. కాబట్టి ఇప్పటికైనా మీ గుర్తు వచ్చినా, మీ గుర్తు రాకపోయినా
మిమ్మల్ని ప్రజలు చీత్కరించుకుంటారు అనేది ఈ ఫలితాలు చెప్తున్నాయి. నేను చెప్పాల్సిన అంటే అవసరం ఏంటి లేదు. ప్రజలు ఎందుకంటే మీరు ఈ 2 బాధ్యతగా సంవత్సరాల్లో మాట్లాడుతుంటే చేసినటువంటి పాలన చూసి ఓట్లేశారు అనుకోవచ్చు, లేదంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వాలు వైఫల్యాలు చూసి ఓట్లేశారంటున్నారా? దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏ విధంగా బేరు చేస్తున్నారు? మేడం, మంచి క్వశ్చన్ అడిగాను. మీరు ఉన్నది మీరు భలే అడుగుతారు క్వశ్చన్. నేనేమంటానంటే దీనికి ఆన్సర్ చెప్తే కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇది వైఫల్యాల మీద వేయలేదు. బీఆర్ఎస్ ను ప్రజలు మర్చిపోయిండ్రు. బీఆర్ఎస్ ను కనుమరుగైపోతుంది. ఓన్లీ ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని, అభివృద్ధి పదంలో, సంక్షేమం పదంలో ఏం చేసిందనే దాని మీద మాత్రమే ఓటేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అంటే 3 కోట్ల పైచీలకు మందికి సన్న బియ్యం ఇచ్చి 3 పూటల సన్న బియ్యం తోటి